తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక కొలిక్కి వచ్చినట్టు కనపడుతుంది. రేపటికల్లా ఏం తేలినా కూడా ఇప్పటికైతే కొన్ని పేర్లు వచ్చేసినాయి. గత 6 నెలలుగా పెద్ద ఎత్తున సస్పెన్స్, గత 16 నెలలుగా పెద్ద ఎత్తున నిరీక్షణ కూడా. మరీ అయితే 1 ఇయర్గా మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు అని గత 6 నెలలుగా సస్పెన్స్ తెరదిస్తూ మొన్నటిదాకా ఆరుగురిలో ఆ నలుగురా, ఆ ఇద్దరా, ఆ ఆరుగురా అనే తెరకు సస్పెన్స్ తెరదించుతూ ఇవాళ ఆ ముగ్గురు అని తేలిపోయింది. మంత్రివర్గ విస్తరణలో మనకు భౌగోళిక మన సమీకరణలు, రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు అన్నీ కలిపి 6 మంత్రి పదవులు ఖాళీ ఉంటే దానిలో 3 మాత్రం ఫిక్స్ చేస్తూ ఇవాళ మన కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు పేర్లు డిక్లేర్ అయిపోయినాయి. దీనిలో చూస్తే ఆ పేర్లలో ఒకసారి చూసుకుంటే ఎప్పటి నుంచో ముదిరా సామాజిక వర్గానికి వాళ్లకు మంత్రి పదవిలో మంత్రివర్గంలో స్థానం ఇస్తా అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి కల కూడా భరించినట్టే లెక్క. దానిలో నీలం ముదిరాజు గురించి ఒకటి మాట్లాడుతూ గతంలో బహిరంగ సభలో కూడా చెప్పారు ఆయన. కానీ వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బీసీ కోటాలో మంత్రివర్గంలో స్థానం లభిస్తున్నది. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, డిక్లేర్ అయింది. ఇక 2-3 మంత్రి పదవులు అంటే ఈ మధ్యనే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా అటు మాదిగ సమాజ వర్గం చెందిన దామోదర రాజనరసింహ గారు ఉన్నా కూడా ఆయన పెద్ద ఆయన ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ఆయన మాదిగ ఉపకులానికి చెందినవాడు, పూర్తిగా మాదిగ కులానికి చెందినవాడు కాదు కనుక మాకు ఉపకులాలు కాదు, మాకు ఇవ్వండి, ఆయన పట్ల మాకు అభ్యంతరం లేదు, కానీ మా 5 ఎవరికి ఇచ్చినా సరే అని 5 మాదిగ ఎమ్మెల్యేలు ఇటీవల అధిష్టానం నుంచి మొదలుకొని కింది స్థాయి నుంచి పైదాకా అందరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చారు. వారి కళ ఫలించింది. కాకపోతే ఎవరు ఆశించినా ఆశాభంగం చెందింది, కానీ ఎవరికో ఒక్కరికే వస్తుంది కదా. దాంతో కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన మన మానకొండూరు, కరీంనగర్ పక్కనే ఉన్న మానకొండూరు ఎమ్మెల్యే, ఆయనకు ఈ అవకాశం వచ్చింది. ఇక 3వ మంత్రివర్గంలో 3వ వ్యక్తి, ఆ ముగ్గురిలో 3వ వ్యక్తి చాలా సంచలనాలు మారిపోయారు. ఒక రకంగా చెప్పినట్టు అవసరమైతే నేను బీజేపీలో ఉంటే మంత్రి ఎప్పుడు అయ్యేవాడిని, కేంద్ర మంత్రిని అయ్యేవాడిని, అనవసరంగా కాంగ్రెస్లో చేరాను, కాంగ్రెస్లో చేరేటప్పుడే నాకు ఒక షరత్తో చేరాను, మరి ఆనాడు ఇస్తాన మంత్రి పదవి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉండి వెంకటస్వామి గారి కొడుకుగా ఉండి మరి నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం చాలా భుజాన్ని వేసుకుని నడిపించిన ఆయన పెద్ద ఆయన, మరి ఆ వారసత్వాన్ని నాకు ఎందుకు ఇవ్వరు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం చెందినవాడిని కదా నేనని ప్రయత్నం చేస్తున్నాను. దానికి కూడా గండిగొట్టే ప్రయత్నం జరిగింది. అటు ప్రేమ్సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే ఈ వివేక్ మంచి పదవి రాకుండా ప్రయత్నం చేసిండు. నాకు కూడా ఎందుకు ఉండొద్దు అని ఆయన ప్రయత్నం చేసిండు. కానీ ఎట్టకేలకు మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం లభించింది. ముగ్గురు అంటే 6 ఇస్తే అసంతృప్తి పెరుగుతారు. 6లో మరి రెండులకు ఒక్కరికి ఇచ్చినా ఇద్దరికి ఇచ్చిన పోటీ ఎక్కువ ఉంది కనుక చాలా సమీకరణలు చూసుకొని మరి మాల సామాజిక వర్గంలో మరి వెంకటస్వామితో పాటు అద్దంకి దాకా కూడా పోటీ పడ్డారు. కానీ ఇటీవల మంత్రివర్గం మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, కొత్త వారికి ఎమ్మెల్సీ ఇవ్వగానే మంత్రి పదవి ఎందుకు అనే మాట వచ్చింది ఒకటి. రెండోది, ఇప్పటిదాకా మనకు ఈ మంత్రివర్గ సమీకరణలో 4-5 పనిచేసినాయి. ఈ ముగ్గురు బయటపడ్డారు ఇప్పుడు అని ముగ్గురు బదులు 4కి ఇస్తే ఎట్లా ఉంటుంది, 5కి ఇస్తే ఎట్లా ఉంటుంది, 6కి ఇట్లా ఇస్తే ఎట్లా ఉంటుంది అని 6 మంత్రి పదవులు 16 మంది ఆశించారు. అందులో భంగపడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు 16లో ముగ్గురికే వచ్చినట్టు, ఇంకా 13 మంది అయితే మిగిలిపోయినట్టు లెక్క కదా. అందుకనే ఇవాళ కొన్ని జిల్లాల సమీకరణలో మాత్రం మళ్ళీ అవకతవకలు జరిగినట్టే లెక్క. ఒకవేళ కవంపల్లి సత్యనారాయణ కనుక మంత్రి పదవి ఇప్పుడు ఇస్తున్నారు కనుక అట్లా చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు 2 మంత్రులు ఉన్నారు, 3వ మంత్రి వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఖమ్మంలో 3 మంత్రులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కరీంనగర్ కూడా ఆ రకంగా భౌగోళిక సమీకరణలో 3కి వచ్చినట్టు లెక్క అవుతుంది. అట్లానే మాల సామాజిక వర్గం పేరు మీద ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటివరకు వరకు భౌగోళికంగా మంత్రి లేడు కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కనుక చెన్నూరు ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వడం వల్ల ఆ లెక్కన కరీంనగర్ పక్కనే ఉంటుంది కదా, దూరమే ఉండదు కరీంనగర్ జిల్లా రామగుండానికి. కనుక ఆ జిల్లా బార్డర్ వేరు కనుక ఆ జిల్లాకి ఇచ్చినట్టు అవుతుంది. ఒకటి ఏంటంటే మనకు భౌగోళిక సమీకరణలో ఆదిలాబాద్ జిల్లాకు ఒక స్థానం దక్కినట్టే లెక్క, మంచిగా చెడ్డో భౌగోళికంగా. ఇక మూడోది ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు 2 ఉన్నట్టే లెక్క. ఒకరైతే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందికే వస్తారు. కొత్త జిల్లాలు లెక్క తీసుకోకపోతే పాత ఉమ్మడి కొడంగల్ అక్కడికే వస్తుంది కనుక 2 ఉన్నట్టు లెక్క, ముఖ్యమంత్రి ఒక మంత్రి ఉన్నట్టు లెక్క. మక్తల్కి ఇవ్వడం వల్ల ఇంకొకటి మంత్రి పదవుల స్థానం ఇచ్చినట్లే కనుక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా ముగ్గురు అవుతారు. తీసుకుంటున్న ముగ్గురులో
మళ్ళీ పాత మంత్రులు ఏ జిల్లాలో అయితే మంత్రులు ఉన్నారో కరీంనగర్, మహబూబ్నగర్ నుంచి మళ్ళీ కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినట్టు అయింది. మరి మంత్రివర్గంలో స్థానం దక్కని ఆదిలాబాద్కు ఒకటి ఇచ్చినట్టు అయినా కూడా ఇటు పక్కన నిజామాబాద్కు ఈ మంత్రివర్గంలో స్థానం లేదు, అక్కడి నుంచి ఎవరిని తీసుకోలేదు. అట్లానే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు మొదటి నేను ఒక్కడే గెలిచిన ఎమ్మెల్యేగా నాకు ఇస్తారా ఇవ్వరా అంటున్నారు. కానీ ఆయన రెడ్డి సామాజిక వర్గంలో అది అడ్డం వచ్చినట్టుంది. ఆయనకి ఇస్తే మనకు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకు బాన్స్వాడ ఎమ్మెల్యే మన బోధన ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి. కనుక రెడ్ల పంచాయతీ ఇప్పటికీ ముగిసి పోయేటట్లేదు అనుకోని రెడ్లకు ఎవరికి ఇవ్వదని నిర్ణయం చేసుకున్నారు. కనుక రెడ్లను పక్కన పెట్టారు. ఎస్టీకి కూడా ఒకరికి ఇస్తా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీతక్క గారు ఆల్రెడీ ఎస్టీ ఉన్నారు కనుక లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా సామాజిక సమీకరణలు బాగానే ఉన్నాయి, కానీ రాజకీయ అట్లానే భౌగోళిక సమీకరణలు కలవలేదు. ఉదాహరణకు మళ్ళీ నల్గొండ జిల్లా నుంచే లంబాడి వ్యక్తికి ఇవ్వాలంటే కష్టమైంది. ఇట్లా జిల్లాల సమీకరణలో కూడా కొంత వెనక్కిపోయింది. ఇంకా ముస్లిం మంత్రి ఇప్పటిదాకా లేడు. యాక్చువల్గా అది కూడా పెద్దదే. ముస్లిం ఎవరు గెలవలేదు. ఆఖరికి షబీర్ అలీ లాంటి వాడు కూడా కామారెడ్డిలో పోకుండా పక్కనే ఉన్న బాన్స్వాడ పోవడం, అంత మొత్తం మీద అక్కడ ఓడిపోవడం, దాంతో ఏమైందంటే ఎటు కాకుండా ఇప్పుడు ముస్లిం ఎమ్మెల్యే లేకుండా అయిండు. కనుక దానికి కూడా ఒకటి ఉన్నది. అనూహ్యంగా మొన్నటిదాకా ఎమ్మెల్సీ వచ్చిన విజయశాంతి పేరు కూడా వినొచ్చింది. కానీ విజయశాంతి మరి ఎక్కడికి పోయిందో తెలియదు. మన జెండర్ పరంగా చూస్తే మరి ఆమెకు వస్తుంది అనుకున్నారు. మరి చెప్పలేము. అనూహ్యంగా 4వ మంత్రి పదవి అయితే ఆమెకు వస్తుందని అంటున్నారు ఒకవేళ చేస్తే. కనుక ఈ మొత్తం మీద ఆ ముగ్గురు తేలిపోయినారు. ఆ ముగ్గురు తేలిపోయినాక ఇప్పుడు శశవిషయాలు పడుతున్నారు. ఇప్పుడు రేపటికల్లా రాజకీయ సంచలనం లేస్తాయా, ఏమవుతుంది, రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తారా, మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అన్నకుంటే తమ్ముడుకుండొద్దా అని మాట అన్నాడు కనుక ఆయనకి ఏమవుతుంది. దాంతోపాటు ఇతర ఎప్పటిదాకా ఆశపడ్డ వాళ్ళందరూ ఏమైనా తోకచాడిస్తారా, లేకపోతే అధిష్టానం అని చెప్పింది కానీ కోరుకుంటారా అనేది చూడాలి. ఇప్పటికైతే జిల్లాల సమీకరణలో మాత్రం మళ్ళీ ముగ్గురు మంత్రులు అయ్యే దానిలో కరీంనగర్ను మహబూబ్నగర్ చేరింది. కనుక అట్లా కాకుండా చేసుంటే బాగుండేది. ఇప్పటికే నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కనీసం రంగారెడ్డి జిల్లాలోనే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, కానీ హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఫిరాయింపుదారులకు ఇస్తే ఏదో సమస్య. గతంలో కూడా ఫిరాయింపుదారులకు ఇవ్వలేదంటే ఇచ్చింది, కానీ ఇప్పుడు ఫిరాయింపుదారులకు ఇచ్చేంత సాహసం చేసే పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం లేదు. కనుక ఏదైనా సరే మరొక 3 అట్టిపెట్టి ఆశావాహులను మళ్ళీ 3 ఏళ్ళు మరి మభ్యపెట్టి కాలం గడుపుకుంటారా, లేక ఇంకో సంవత్సరం 6 నెలల తర్వాత ఇస్తారా వేచి చూడాలి. ఏదైనా సరే మంత్రివర్గంలో ఈ 3 నింపడం వల్ల ఇప్పటికే కొన్ని ఎక్కువ శాఖలు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మనకు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళ దగ్గర నుంచి శాఖలు కొన్ని బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. శాఖల మార్పిడి కూడా అవుతాం అనుకుంటున్నారు. ఇప్పటికైతే మంత్రివర్గం నుంచి ఎవరిని తీసేస్తారో అనుకుంటలేం. ఉన్నవాళ్ళను మాత్రం అట్లాగే ఉంచి కొత్తగా ఈ ముగ్గురు తీసుకోవడం వల్ల కొంత మంత్రివర్గంలో కొంచెం పని విభజన జరిగే అవకాశం అయితే ఉన్నది అనుకుని చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్నాళ్ళు వేచిన ఉదయం మరి ఈనాడైతే వాళ్ళకు కొందరు నిజమవుతుంది, కొందరి కళ అడియాశ అయింది. అది కూడా చూద్దాం. నమస్కారం.